సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. దేవరాపల్లి మండలం కారువా గ్రామం సీఎం రమేష్ గారు ప్రచార నిమిత్తం ఆ గ్రామం వెళ్ళినప్పుడు అక్కడున్న నాయకులు మరి సీఎం రమేష్ గారి మీద పోటీ చేసిన వ్యక్తి గోడి ముత్యాలనాయుడు గారు అక్కడ వాళ్ళ పైన అంటే వెళ్ళిన నాయకులందరిపైన రమేష్ గారి పైన రాళ్లదాడి చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పోటీ చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ ఊరైనా ప్రచారం నిమిత్తం వెళ్తారు. నేను ఈ పని చేస్తాను, మీరు ఓటేయండి అని అడుగుతారు. అలాగా అడిగినప్పుడు కూడా వాళ్ళు మరి ఆయన గూడి ముత్యాలనాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇక్కడ మన రాష్ట్రానికి పనిచేసినప్పుడు ఏ గ్రామంలోని కూడా ఒక రాయి వేయలేదు, ఒక రోడ్డు వేయలేదు. ఆయన ఎవరో కూడా ఈ గ్రామాలకు తెలియదు. అలాంటి వ్యక్తి మరి సీఎం రమేష్ గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది అది సహించే పని కాదు, అది పద్ధతి కాదు, గౌరవం కాదు. చాలామంది పరిపాలన చేసిన విధానం ఉంది. మరి వైసీపీ నాయకులు మాడుగుల్లో జరిగిన సంఘటనని మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అనకాపల్లి పార్లమెంటులో మన ఎవరైతే ఎంపీ అభ్యర్థి మన సీఎం రమేష్ గారి యొక్క ప్రజాదరణ చూడలేక మరి గెలుపు దాదాపుగా ఖాయమైపోయినట్టు వైసీపీ వాళ్ళు తట్టుకోలేక ఇవాళ సీఎం రమేష్ గారిపై మరి ఆయన వాహనాలపై కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన పైన దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. మీరు రాబోయే రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా మరి మేము ప్రచారం చేస్తుంటే మీరు ఈవేళ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు అనేక రకాలుగా విధ్వంసం సృష్టించి ఇవాళ అదే పాలన అదే వంతన మళ్ళీ ఇవాళ ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు ఇలాంటి చేష్టలు చేయడం కూడా చాలా సిగ్గుమానతనం. మీరు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఓటమి పాలైందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీకు రేపు 13వ తారీఖున ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. జరిగిన దాడిపై కూడా ఈ మాకవరపాలెం మండలంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ నారాయణరావు కోన, నర్సీపట్నం జనసేన పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ని. నిన్న అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న గౌరవనీయులు ప్రస్తుత రాజ్యసభ పార్లమెంటు సభ్యులైనటువంటి సీఎం రమేష్ గారి మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేదా అప్రజాస్వామిక పాలనలో ఉన్నామా అనేది ఒకసారి ప్రజలందరూ గమనించాలి. మేము ప్రతిదాడి చేయగలము, కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, భారత ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తున్నాము. అందుకని మేము తిరిగి దాడి చేయట్లేదు. ఈ ప్రజా వ్యవస్థలను మేము గౌరవిస్తాం కాబట్టే ఈరోజు మేము మౌనంగా ఉన్నాము. మా మౌనాన్ని చేతగానితనం తీసుకోవద్దు. మా ఎన్డీఏ కూటమిలో త్వరలోనే మీరు కొట్టుకుపోతారనేది బహిరంగ వాస్తవము. అందుకని చెప్పి ముందుగానే ఓటమిని అంగీకరించి భయపడిపోయి ఈరోజు ఈ చిల్లర దాడులు చేస్తున్నారనేది మనం గమనించాల్సిన విషయము. రాబోయే రోజుల్లో మీరందరూ కూడాను దాడికి ప్రతిదాడి ఎదుర్కొంటారు కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీ పనులు మీరు చేసుకున్నట్లయితే ప్రజాస్వామ్య పరిపాలన సక్రమంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి సీఎం రమేష్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. మరొకసారి ఇటువంటివి రిపీట్ అయితే కనుక మా వైపు నుంచి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి కూడాను ప్రతి దాడులు ప్రతిఘటన ఎదురవుతాయని చెప్పి ఈ సందర్భంగా గూడి ముత్యాలనాయుడు గారిని ఈ గొలుగొండ మండల హెడ్ క్వార్టర్ నుంచి హెచ్చరిస్తున్నాము. మాడుగుల నియోజకవర్గంలో క్యాంపెయిన్ మీటింగ్ కార్యక్రమంలో సీఎం రమేష్ గారు క్యాంపెయిన్ ఎలాగా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు సీఎం రమేష్ గారు మీద దాడి చేయగా, అంతేకాకుండా సీఎం రమేష్ గారు గెలిచారని 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని గుర్తింపు పొందిన వ్యక్తి మీద దాడి చేసి నిన్న అక్రమ అరెస్ట్ చేయడం చాలా మేము
బూడిద ముత్యాల నాయుడు గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు అక్రమ అరెస్టులని మీరు ఎన్నో రోజులు ఆపలేరు. ఇక పైన దగ్గరలోనే మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఇంకెన్నో రోజులు లేదు, 4-5 రోజుల్లో మీకు సరైన ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు ఎప్పటి నుంచైనా అక్రమ అరెస్టులు ఆపేసి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. దాన్ని మన ఏరియాకి వచ్చాం, మన మాడుగుల నియోజకవర్గంలోకి వచ్చామని చెప్పేసి మనకు కొంతమంది వైసీపీ తొత్తుల్ని సీఎం రమేష్ గారి మీద ఉసిగలిపి దాడి చేయించడం చాలా ఇది బాధాకరమైన విషయం. వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా సరే మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొంటారని భావిస్తున్నాం. భారత మాతాకే నరేంద్ర మోడీ నాయకత్వానికి